bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are happy to come to your home in this new year. నూతన సంవత్సరంలో మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. With the Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడం సంతోషం. Thank you for watching and thank you for tuning in. వాక్యాన్ని వీక్షిస్తున్నందుకు వందనాలు, వింటున్న మీకు వందనాలు. And also we thank you for the calls and so many are getting healed and blessed. అనేక మంది దీవించబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు. దాన్ని బట్టి మాకు వస్తున్న కాల్స్ కొరకై దేవుని స్తుతిస్తున్నాను. Keep telling others and don't miss these messages. ఈ అద్భుతమైన సందేశాలని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అనేకులకు పరిచయం చేయండి, వాళ్ళు కూడా చెప్పండి. This year we are talking about the eagle. ఈ సంవత్సరం పక్షిరాజు గురించి మనం మాట్లాడుతున్నాం. That's what I said in Isaiah 40:31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. That is a promise God is giving you. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం అది. And also everyday promise, every day there is a promise. Okay, don't miss this book. ప్రియులారా, అనుదిన వాగ్దానాలనే ఈ పుస్తకం ప్రతిరోజు కూడా దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం, ఇది మిస్ అవ్వద్దు. And also the new book Eagle, soar high like eagle. పక్షిరాజు వలె పైకెగురు అనే నూతనమైన ఆధ్యాత్మికమైన పుస్తకం కూడా మరి మీకు అందుబాటులో ఉంది. Don't miss all these books. మరి ఈ పుస్తకాలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. So God is renewing your youth like the eagle. దేవుడు పక్షిరాజు వలె మీ యవ్వనాన్ని నూతన పరుస్తూ ఉన్నాడు. And Psalm 103 verse 5. చూడండి, 103వ కీర్తన 5వ వచనంలో, He satisfies your mouth with good things. మేలుతో నీ నోటిని, నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. And then he renews your youth like the eagles. పక్షిరాజు వలె నీ యవ్వనాన్ని ఆయన నూతన పరుస్తున్నాడు. So I said about the age is number and you have to think positively and talk positively. నేను చెప్పాను కదా, మీ వయసు పెరుగుతున్నప్పుడు వయసు కేవలం నెంబర్ మాత్రమే గనుక దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా అనుకూలమైన ఆలోచనలే చేయండి, అనుకూలమైన మాటలే పలకండి. A good God has put nice taste bud in our mouth. మంచి దేవుడు మన నాలుకలో ఆ యొక్క రుచికి సంబంధించిన కణాలు పెట్టాడు. Good God gave us 32 teeth inside. మంచి దేవుడు మన నోటిలోనే 32 పళ్ళు ఉండేటట్లుగా పెట్టాడు. That good God gave us saliva to digest the food. చూడండి, ఆ మంచి దేవుడు మన నోటిలో ఆ లాలాజలం పెట్టి మరి ఆ ఆనందాన్ని, ఆ రుచిని ఆస్వాదిస్తూ మరి అరిగించుకోవడానికైనా అవకాశం ఇచ్చాడు. That's why the psalmist writes, David writes, he satisfies my mouth with good things. అందుకే దావీదు రాస్తాడు, మేలుతో నా నోటిని ఆయన తృప్తిపరచుచున్నాడు. So if you can eat and drink, that's a gift from God. పిల్లల, దేవుని యొక్క మాట తెలియజేసేది ఏమిటంటే, నీవు అన్ని కూడా చక్కగా తింటున్నావు, త్రాగలుగుతున్నావు అని అంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం. We will read one verse, Ecclesiastes. ఆ ప్రసంగి గ్రంథంలో ఉన్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. Chapter 2:24. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. Nothing is better for a man than that he should eat and drink, and that his soul should enjoy good in his labor. This also I saw was from the hand of God. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖమును అనుభవించుట కంటేను నరునికి మేలైనదేదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. He repeats again, Solomon writes again, Ecclesiastes 3:12-13. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 12-13 వచనాల్లో మళ్ళీ తిరిగి ఈ మాట చెప్తాడు. I know that nothing is better for them than to rejoice and to do good in their lives, and also that every man should eat and drink and enjoy the good of his labor, and that's a gift from God. కావున సంతోషం ఉండుట కంటే తన బ్రతుకును సుఖముగాను వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. So my dear friends, don't just gulp food just like animals. ప్రియ స్నేహితులారా, ఏదో తినాలి కాబట్టి ఏదో జంతువులు పక్షులు తింటున్నట్టు మనం అలా తినడం మాత్రం కాదు. We should be thankful, grateful, because it's a gift from God that your mouth there are teeth and taste buds and saliva. కనుక మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన బహుమానం, మరి మన నోటిని దేవుడిచ్చాడు, నోట్లో నాలుక, ఆ యొక్క లాలాజలం, ఆ పళ్ళు, ఈ రుచికి సంబంధించిన గ్రంథులు, ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించాడు కనుక ఆనందంగా, సంతోషంగా దేవుడిచ్చిన వాటిని బట్టి స్తుతిస్తూ భోంచేయాలి. Wonderfully and fearfully made. దేవుడు మనల్ని అద్భుతంగాను ఆశ్చర్యంగాను మనం సృష్టించాడు. It goes into the stomach and the intestine, small intestine, big intestine, everything function wonderfully. మనం తినే ఆహారం అది కడుపులోనికి వెళ్ళి అది జీర్ణ వ్యవస్థ మరి
మరి లోపలికి వెళ్ళి ఆ జీర్ణ వ్యవస్థ అంతట్లో కూడా అది చక్కగా అది అరిగి మన శరీరానికి పట్టేటట్టుగా అలాగా వ్యవస్థను దేవుడు చేశాడు. So when we, sit at the breakfast table, for example. చూడండి, ఉదాహరణకి ఉదయకాల అల్పాహారం బ్రేక్ఫాస్ట్ కొరకు మనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు, say when you drink the coffee, say thank you Lord for the coffee seed you put in coffee. ప్రభువా ఈ కాఫీని బట్టి నీకు వందనాలు. కాఫీ తాగేటప్పుడు కాఫీని బట్టి వందనాలు. కాఫీ గింజలు నాయనా మరి ఆ కాఫీ చెట్లో పెట్టినందుకు వందనాలు అని చెప్పాలి. Thank you for the milk hidden in the cows and buffalo stomach. మరి ఆవు గేదె వాటి కడుపులో ఈ మంచి పాలు, శ్రేష్టమైన పాలు నువ్వు మా కొరకు దాచిపెట్టావు కనుక నీకు వందనాలు అని చెప్పాలి. Thank you Lord for the eggs hidden in the hen stomach. మరి ఈ కోడి కడుపులో దాచిపెట్టిన మంచి గుడ్డు కొరకు వందనాలు అని చెప్పాలి. Thank you for the rice and wheat and other all the items that we have because the farmers are toiling. చూడండి, ఎంతో కష్టపడి వ్యవసాయదారులు పొలాన్ని దున్ని పంటలు పండించి మనకు అందిస్తున్న మరి ఆహార ధాన్యాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించు. The morning and my husband takes some lemon water with honey. ఉదయకాలం నేను నా భర్త లెమన్ వాటర్ అంటే నిమ్మరసంతో కూడిన నీళ్లు హనీతో కలుపుకొని మేము తాగుతాం. అంటే తేనె does not get spoiled only. Honey can be preserved outside the fridge. చూడండి, ఫ్రిడ్జ్ లేకపోయినా ఈ యొక్క తేనె బయట అయినా చక్కగా ఉంటది, పాడవదు తేనె ఎప్పుడు కూడా. What a good thing that the honey bee is producing. చూసారా, ఈ యొక్క తేనెటీగలు ఎంత శ్రేష్టమైన తేనెను మన కొరకు దాచిపెట్టాయి, అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాయి మన కొరకే. We just eat, we don't even think of that. The honey bee goes from flower to flower, how much it toils to make one drop of honey. వింటున్నారు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఈ యొక్క తేనెటీగలు ఒక్కొక్క పుష్పం దగ్గరికి వెళ్ళి అందులోని మకరందాన్ని తీసుకొని అలాగే వెళ్ళి ఒక్క తేనె డ్రాప్ ని మరి చేయడానికి కొరకు ఎంత ప్రయాసపడతాయి అవి మనం ఆలోచన చేస్తాం. These are the few examples. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలుగా అన్ని గుర్తు చేస్తాం. In everything give thanks to God, that is the will of God. It is given in 1 Thessalonians 5:18. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తము అని రాయబడింది. James 1:17 all the good gifts comes from the Father above, in whom there is no variation or shadow of turning. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమును ఏ గమనముల వల్ల కలుగు ఛాయ లేదు అని రాయబడి. Raise your hand and say thank you Lord for satisfying my mouth with good things. చేయి పైకెత్తి ఒక్కసారి చెప్పండి, ప్రభువా మేలుతో నా హృదయాన్ని నా నోటిని తృప్తిపరచుచున్నందుకు నీకు వందనాలు. So that your youth is renewed like the eagles. దాన్ని బట్టి పక్షిరాజు యవనం వలె మా యవనము నూతనమగుచుండునట్లు అలాగే మీరు చేస్తూ. I will tell you about the eagle now. ఈ రోజు పక్షిరాజు గురించి నేను కొంత చెప్తాను. We are going to learn lessons. We have to learn from an eagle. పక్షిరాజు నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. Lesson number 1. మొట్టమొదటి పాఠం ఏమిటంటే The eagle waits patiently. పక్షిరాజు సహనంతో కనిపెట్టుకొని ఉంటుంది. Psalm 40 verse 1. 40వ కీర్తన మొదటి వచనంలో 1 and 2 says, I waited patiently for the Lord. He inclined to me. He heard my cry. He also brought me out of the horrible pit and the miry clay and set my feet upon rock and established my steps. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. When I read Psalm 40, the Holy Spirit whispered something very unique in my ears. పిల్లలు గమనించండి, 40వ కీర్తన నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని నా చెవిలో గుర్తు చేశారు. He reminded me of the number 40. 40 అనే సంఖ్య గురించి ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. The eagle, waits at the age of 40. చూడండి, ఈ పక్షిరాజు 40 సంవత్సరాల వయసులో చాలా ఎదురు చూచే ఒక అనుభవం కలిగి ఉంటుంది. And in Psalm 40, we also have to wait patiently. 40వ కీర్తనలో కూడా సహనముతో నేను కనిపెట్టుకొంటిని అనే మాట వ్రాయబడింది. Isaiah 40 also says those who wait upon the Lord will renew strength. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోనే మరి పక్షిరాజు గురించి రాయబడి ఉంటది. మరి ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో చెప్పండి. I too came to the Lord, received the Lord at the age of 40. 40వ సంవత్సరంలోనే నేను కూడా ప్రభువును రక్షకునిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చాను. I never noticed this before, but Holy Spirit was telling ఈ me. విషయాలన్నీ గతంలో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడి విషయాలన్నీ కూడా నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. What a coincidence it is. చూడండి ఎంత కలయిక అద్భుతంగా దేవుడు The సృష్టించేశాడు. first and foremost lesson we have to learn from eagle's life is that
it waits patiently. పక్షిరాజు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే మరి సహనముతో ఓపికతో కనిపెట్టుకొని ఉండుట. I heard from YouTube or something that when the eagle reaches at the age of 40, it can have two options. చూడండి, నేను కొన్ని యూట్యూబ్లో కొన్ని సందర్భాల్లో నేను చూశాను. అదేమిటంటే ఈ 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పక్షిరాజుకి రెండు అవకాశాలు ఉన్నాయి. One is that it can say, oh, let me die, I am not going to wait. అది ఒకటి అనుకోవచ్చు. ఇక 40 సంవత్సరాలు వచ్చింది, ఇక నా బ్రతికెందుకు, నేను ఇక చచ్చిపోవడం బెటర్ అని అనుకోవచ్చు. I can't go through such painful process. ఇక వేదనకరమైన పరిస్థితులు ఇక నాకు అవసరం లేదు, ఇంక వద్దులే అని అనుకోవచ్చు. These are the type of Christians who give up in life very easily. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ఇక విడిచిపెడతారు జీవితంలో, ఇక పోనీ ఇంకేం చేస్తామని అనుకుంటారు. Any despair, any discouragement, any fatigue, anything happens in life, they give up. జీవితంలో ఏదైనా నిరుత్సాహం, ఏదైనా నిస్పృహ, ఏదైనా బాధ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా అంతేలేక ఏదో జరిగేదో జరుగుతుంది అని చెప్పి వదిలేస్తారు. Some Christians no hope at all. They don't have any hope in their life. కొంతమంది జీవితాల్లో అయితే నిరీక్షణ అనేది ఏమాత్రం లేకుండా, నిరీక్షణ లేకుండా బ్రతుకుతూ ఉంటారు. No purpose and no meaning in their life. వారి జీవితంలో ఏ ఉద్దేశం, ఏ గురి అనేది లేకుండా బ్రతుకుతారు. You should not be like that. అలా ఉండొద్దు ప్రియులారా మీరు. You should not be nominal, without meaning and without purpose driven life. ఏ విధమైన గురి, ఏ విధమైన గమ్యం, ఏ విధమైన దృష్టి లేకుండా చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. అలాగ బ్రతుకోవద్దు. If you ask that person, how are you brother, how are you sister, ఎవరినైనా మీరు బహుశా మరి ఎలాగున్నారు బ్రదర్, బాగున్నారా, సిస్టర్ ఎలాగున్నారు అని అడిగినప్పుడు ఇలాగే ఉన్నవాళ్ళు, the first category. నేను ఇందాక చెప్పానే అలాంటి ఉన్నవాళ్ళు ఎలా అంటారంటే, if you say somehow I am pulling on, what to do, it's my fate. అలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏదో అండి నా కర్మ ఇలాగ ఏడ్చింది కాబట్టి నా బ్రతికేదో అలాగే ఏడ్చుకుంటూ వెళ్తా ఉన్నాను అన్నట్టుగా చెప్తారు. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, Jesus came down and died for you in order to give you abundant life, 100-fold life, eternal life. సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని, నూరంతల ఫలాన్ని నీకు అనుగ్రహించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. Never say it is my fate or karma. ప్రియులారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇది నా కర్మ, ఇక నా బ్రతుకిలాగే నేను ఏం చేస్తాను, ఇంకా ఏం చేయలేను అని అనొద్దు. God's people are only blessing after blessing. దేవుని ప్రజల జీవితంలో దేవుడు దీవెన వెంబడి దీవెన అనుగ్రహించేవాడే ఉన్నాడు. Yeah, such believers, such pastors should read Revelation chapter 2 and 3. చూడండి, అలాంటి నిరుత్సాహంలో, నిస్పృహలో ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవాలి. It is a warning for all the churches, all the Christians. క్రైస్తవులైన వారికి, సంఘాలకు ఒక గొప్ప వార్నింగ్, ఒక హెచ్చరికలాగా ఆ వాక్యాలు మనకు కనబడతాయి. The Lord doesn't like neither hot or cold. చూడండి, మరి చల్లగానైనా వెచ్చగానైనా లేకుండా నువ్వు వెచ్చగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. You should be fiery people. దేవుని కొరకు నువ్వు మండుతూ ఉండాలి. You are received the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తిను. Not of fear, not of cowardness, but it is of power and love and self control. పిరికితనము గల ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు గాని ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే దేవుడు మీకు ఇచ్చాడు. So such churches are dead churches, such Christians are dead Christians, Jesus says. ఒకవేళ అలా గనుక ఉంటే అలాంటి వారి గురించి యేసు ప్రభు ఆ సంఘాల గురించి చెప్తున్న విషయం ఏంటంటే, వారు మృతులే, వారు చచ్చిన వారే అంటాడు. They are living but they are not alive. బ్రతుకుతున్నామన్న మాటకే గాని వారు చచ్చిన వారే అంటాడు. Don't be in the first category. ఆ మొదటి కేటగిరీలో, మొదటి బృందంలో మీరు ఉండొద్దు ప్రియులారా. The second category of a bird, eagle, they are focused and they are very, very strong. సో అలాంటి సందర్భంలో రెండవ భాగం తీసుకున్న ఆ పక్షిరాజు ఒక గురి కలిగి ఒక నిశ్చయతతో నిలబడుతుంది అన్నమాట. They will decide to live longer. ఇంకా ఎక్కువ బ్రతకడానికి కొరకైన తీర్మానంతో వాళ్ళు ముందుకెళ్తారు. And when they reach the age of 40, 40 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు, and they have they will go to the cleft of the rock. ఒక బండ సందులోనికి వెళ్తాయి. Before that they will sharpen their beak. దానికంటే ముందు, మరి ఆ సందులోనికి వెళ్ళడానికంటే ముందు బయటనే మరి దాని ముక్కును చాలా పదునుగా తయారు చేసుకుంటారు. And then they start pulling out the feather. ఆ పదునైన ముక్కుతో ఒక్కొక్క ఈకను పీకి వేసుకుంటారు. That is a very painful process. వాస్తవం చెప్పాల్సి వస్తే అది చాలా వేదనకరమైన పరిస్థితి. But they undergo so that they can live another 40 years. మరొక 40 సంవత్సరాలు బ్రతకాలి అని అంటే ఇదే ఈ మార్గం గుండా వెళ్ళవలసిందే.
Hallelujah. Hallelujah. So such people like, Christians who are very strong, very powerful, they are rooted in the word and God. దేవుని వాక్యంలో గాని దేవునిలో గాని నిలబడి మరి ధైర్యంగా ఉండి మరి విశ్వాసంలో నిలబడే క్రైస్తవులు అలాగ చేస్తారు. They have such faith in the Lord. ప్రభువులో అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. Such people know whom they serve. వారు సేవించుచున్న దేవుని వారు ఎరిగి ఉన్నారు Such కనుక people have focus in life. అలాంటి వారు గురి కలిగిన వారుగా Such ఉన్నారు. people have purpose in life. అలాంటి వారు జీవితంలో ఉద్దేశాన్ని కలిగి Such ఉన్నారు. people will receive all the blessings of God. అలాంటి వారు దేవుని యొక్క వాగ్దానాలన్నీ వారు పొందుకుంటారు. So now in which category do you believe? పిల్లరా ఈ రోజు ఎలాంటి ఏ బృందంలో ఏ గుంపులో నీ ఉన్నావు? Almighty God compared a believer to the eagle with all the wisdom. సర్వశక్తిగల దేవుడు తన మహా జ్ఞానము చేత మరి పక్షిరాజుతో పోలుస్తున్నాడు ఒక విశ్వాసి. Romans 11:33 says, రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ "Oh, వచనంలో the depth of the riches of the both wisdom and knowledge of God, how unsearchable are his ways, judgments and past finding out." ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. I want you to decide. I want you to just examine which category you belong. పిల్లారా ఏ గుంపులో నీవు ఉన్నావు లేక ఏ భాగంలో నీవు ఉన్నావు అనేది నీవు గుర్తు చేసుకోవాలి. If you are in the first category, you decide yourself, I am going to be an eagle in the second category. మొదటి వారిగా ఉంటావా లేక రెండవ కేటగిరీలో ఉంటున్నా ఆ పక్షిరాజు రెండవ భాగంలో ఏం చేస్తుందో ఆ రకంగా నీవు ఉంటావా? Say, I want to wait patiently before the Lord. ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు ప్రభుకు అప్పగించుకొని చెప్పాలి. Just like David, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని ఉంటాను. just like David said, I wait patiently for the Lord. ప్రభు కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటానని దావీదు Then he చెప్పాడు. has inclined. అప్పుడు ఆయన నా మొరకు చెవియొగ్గి Yeah, ఆలకిస్తాడు. he inclined my prayers. నా ప్రార్థనకు చెవియొగ్గి ఆయన ఆలకిస్తాడు. And he heard my prayers. ఆయన నా ప్రార్థన నా మొరను ఆలకించి He ఉన్నాడు. brought me out of the miry clay. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. And he brought me out of the bottomless pit. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తాడు. And he set my feet upon Christ నా the rock. పాదములు క్రీస్తు అనే బండ మీద నిలువబెట్టాడు. How many of you know that your feet is set on Christ the rock? నీ యొక్క పాదములు క్రీస్తు అనే బండ మీద నిలువబెట్టబడి ఉన్నవి అని ఎంతమంది If you గుర్తిస్తున్నారు? build your house on rock, then it will stand. ఒకవేళ నీ యొక్క ఇల్లు గనుక నీ ఆ బండ మీద కట్టబడి ఉంటే అది నిలబడుతుంది. That is Christ the rock. క్రీస్తు అనే బండ మీద కట్టుకొని ఉంటే 127 Psalm 1, unless the Lord builds the house, builders build it in vain. 127వ కీర్తన మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించనేళ్ల కట్టువారి ప్రయాసం వ్యర్థమే. So you have to build it on Christ the rock. క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకోవాలి. No matter what happens, you are not going to be giving up. లోకంలో ఏది సంభవించినా నేను విడిచిపెట్టను అని నీవు ఉండాలి. If you are building on sand, it will perish. ఒకవేళ ఇసుకలో గనుక కడితే నీవు నాశనం అవుతావు. It will destroy. అది నాశనం అయిపోతుంది. That's why David says, he has set my feet upon Christ the rock. అందుకే క్రీస్తు అనే బండ మీద నా అడుగులు ఆయన స్థిరపరిచి ఉన్నాడంట. And also he has put a new song in my mouth, he says. ఆయన అంటాడు నా నోటిలో ఆయన క్రొత్త పాట ఉంచి ఉన్నాడంట. God made you a new creation, everything is new in your life. పిల్లరా నీ జీవితంలో దేవుడు నిన్ను నూతన సృష్టిగా మారిస్తే నీవు అన్ని నూతన సృష్టిగా మార్చబడతావు. Anni Nutanam, hallelujah. Hallelujah. Your thinking and your talk and your word and your behavior, everything. నీ ఆలోచన నీ మాట నీ చూపు నీ తలంపు నీ నడక అంతా కూడా నూతనం అయిపోతుంది. Interest in life also will change. నీ జీవితంలో నీవు దేని కొరకైతే మరి ఆసక్తి కలిగి ఉన్నావో అవి కూడా మారిపోతాయి. Hallelujah. Hallelujah. I don't know about you, but I want to be in the second category. మీ సంగతి నాకు తెలియదు కానీ ఈ రోజు నేను చెప్పగలుగుతాను మరి నేను ఆ రెండవ గుంపులో ఉంటాను. I said I will wait like an eagle. I will undergo all the problems. పక్షిరాజు వలె నేను రెండవ భాగంలో నేను సహనంతో కనిపెట్టుకొని ఎలాంటి శ్రమనైనా దాని గుండా వెళ్ళడానికి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. I am ready to face whatever the Lord sends. ప్రభు ఏదైతే చెప్తాడో ఏదైతే అనుమతిస్తాడో వాటన్నిటి గుండా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. Hallelujah. Hallelujah. Somehow we want to please God and live for him. ప్రియులారా ఏదో రకంగా దేవుని సంతోషపెట్టాలి, ఆయన కొరకు జీవించాలి. My desire is to glorify him as long as I live. నేను జీవించినంత కాలం కూడా నా దేవుణ్ణి నేను మహిమపరచాలనేదే నా గురి. I mean, if you want to say along with Paul, to me to live is Christ and die is ఈ రోజు gain. అపోస్తలుడు పౌలుతో కలిసి ఎంతమంది చెప్పగలరు నా మట్టుకైతే బ్రతుకుటకి క్రీస్తే చావైతే లాభం. Philippians 1:21 say, raise your hand and say, to me to live is Christ and die is gain. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని చేయి పైకెత్తి చెప్పండి. By God's grace, since 25 years, God has been making me run and fly and sometimes in the aeroplane. దేవుని మహాకృపను బట్టి మరి గత 25 సంవత్సరాలుగా దేవుడు అనేక ప్రాంతాలకు తీసుకొని వస్తున్నాడు.
మరి అనేక మార్గాల్లో విమాన ప్రయాణాలు కానీ, రైలు ప్రయాణాలు కానీ, కారు ప్రయాణాలు కానీ అనేక స్థలాల్లోనికి ప్రభు నడిపిస్తూ వాడుకుంటాం. All glory belongs to God. సమస్త మహిమ దేవునికే చెందునుగా. Hallelujah. Hallelujah. How many of you want to be in the second category? Raise your hand. ఎంతో మంది రెండవ వ్యక్తిగా లేక రెండవ గుంపులోని ఉండాలని ఇష్టపడుతున్నారో అలాంటి వారు చేయి పైకి Say, dear Lord, I want to be in the second category. ప్రియమైన యేసయ్యా, నేను రెండవ భాగంలో లేక రెండవ వ్యక్తిగా నేను కోరుతున్నాను. I am ready to undergo the suffering in my life. నా జీవితంలో ఒకవేళ శ్రమ వస్తే దాని గుండా వెళ్ళడానికి నేను సిద్ధమైన ఆయన. I am ready to follow you and give up everything in life. ప్రభువా, నిన్ను వెంబడించడానికి కొరకు జీవితంలో అన్ని వదులుకోవడానికైనా నేను సిద్ధమే. Jesus says, if you want to follow me, take up your cross and deny yourself daily and follow me. యేసయ్యా మీరు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని వాడు సిలువనెత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించమన్నారు. Heavenly Father, I pray for everybody who is surrendering their life. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున తండ్రి, ఈ రోజు వారి జీవితాలు మీకు సమర్పిస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. I pray that you give them new strength, Lord. వారికి నూతన బలాన్ని దయచేయి. Let them not be in the first category of eagle, but second category. పక్షిరాజు మొదటి భాగం లేకపోతే మొదటి గుంపుకు చెందినది విడిచిపెట్టుకొని ఇంకా వద్దు అనుకునే దానిగా ఉండకుండా రెండవ వ్యక్తిగా రెండవ భాగంలో ఉండక సహాయం చేయి. Make your people focused and let them live a purpose-driven life, Lord. ప్రభువా, వారి జీవితాలు గురి కలిగి వారు గమ్యంతో వారు ముందుకు సాగడానికి కొరకైన కృప వారికి దయచేయి. Thank you for the lessons you are teaching us from the eagle's life, Lord. పక్షిరాజు జీవితం ద్వారా మాకు నేర్పిస్తున్న ఆధ్యాత్మికమైన పాఠాల కొరకు వందనాలు. As the eagle waits patiently, help us to wait patiently for you, Lord. ప్రభువా, పక్షిరాజు సహనంతో కనిపెట్టుకున్న ప్రకారంగా మేము కూడా సహనంతో నీ కొరకు మేము కనిపెట్టుకుందుము గాక. I speak good health upon everybody who is listening and watching. వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. Touch and heal their bodies, వారి Lord. దేహాన్ని ముట్టి స్వస్థపరచండి. Touch and heal their soul, O Lord. వారి ఆత్మలను ముట్టి స్వస్థపరచండి. Give them restoration of soul, Lord. వారికి ఆత్మ పునరుద్ధరణ దయచేయండి. Give restoration of mind and body, Lord. మనసుకు దేహానికి కూడా పునరుద్ధరణ దయచేయండి. Renew their youth like the eagles, Lord. పక్షిరాజు వలె వారి యవ్వనం నూతనపరచండి. Thank you, Father, for touching, answering the prayers. ఓ ప్రభువా, మా ప్రార్థనలకు జవాబిస్తూ మమ్మల్ని ముట్టినందుకు In వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును See గాక. you next week, same channel. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నివసించే దేవం
తెరిసా పాల్ గారి కలమ నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రచనలను మీకు పరిచయం చేయటకు ఎంతో సంతోషించుచున్నాము. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి లక్షలాది మంది జీవితాల్లో, కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న పుస్తకం. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరిసా పాల్, TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు, షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా, అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరిసా పాల్ నేమ్లో.
ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, అనదర్ నంబర్ 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన